నేను ఒక 100 ఉత్తరాలు రాసిన, అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం మాది, ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే, ఒక్కటి కూడా. మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ, మాకు 4 ఇయ్యవని బతిమాలినాం, ఒక్క మెడికల్ కాలేజ్ అన్న ఇచ్చిందా? మరి ఎందుకు ఓటేయాలి మనం? నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. భవిష్యత్తు మీది, తెలంగాణ మీది, ఈ దేశం మీది. ఎవరు పనిచేస్తారో, ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి. పని చెయ్యని వాళ్ళకేస్తే ఇబ్బంది పెడతాడు. ఇవన్నీ బోను. నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు. ఏం మాట? కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి, మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5,000 కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు. నేను చెప్పిన నరేంద్ర మోడీ, నా ప్రాణం పైన నా తలకాయ దిగినా నేను మీటర్లు పెట్టా అని చెప్పిన. మీటర్లు పెట్టానా? మీటర్లు పెట్టానా వద్దా అన్నా? వినబడతలేదు. మీటర్లు పెట్టానా వద్దా? మరి అలా నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేదేంది? నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా, మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతా అంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్రబాయ్, బడేబాయ్. చోటేబాయ్ కోటేసినా, నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే. ఈడ చోటేబాయ్ కోటేసినా పెద్దన్న పెట్టమంటాడు, పెడతా అంటాడు. బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా? పెట్టుకోవన్నా మీటర్లు? దయచేసి ఆలోచన చేయాలి. 7 మండలాలు